ద డిప్లొమాట్ మూవీ చూసాను నెట్‌ఫ్లిక్స్ లో. బాగుంది. నాకు నచ్చింది. మన ఇండియన్ ముస్లిం అమ్మాయి పాకిస్తాన్‌కి ఎలా ఎళ్ళింది? అక్కడికి ఎళ్ళిన తర్వాత ట్రాప్ ఎలా అయింది? అక్కడి నుంచి మన ఇండియాకి మళ్ళీ ఎలా తిరిగి వచ్చిందనేది జనరల్ స్టోరీ అన్నట్టు. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే చాలా సింపుల్ గా గ్రౌండెడ్ గా పెట్టారు ఈ సినిమాని. చాలా వరకు వీళ్ళు జింగ్విస్టిక్ గా అండ్ ఆల్సో చెస్ట్ థంపింగ్ డైలాగ్స్ అలా పెట్టొచ్చు. బట్ అట్లా పెట్టలేదు. సిట్యుయేషన్ ని చాలా క్లియర్ గా పెట్టుకున్నారు. నాకు బాగా నచ్చింది అన్నట్టు. పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ చూసుకున్న తర్వాత ఒక డిప్లొమాట్ గా ఎలాంటి సెన్సిటివ్ విషయాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, దాంట్లో ఇంత డ్రామా కూడా ఉంటుంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ బాగా క్రియేట్ చేసింది సినిమా. నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ద ఆథెంటిసిటీ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఆల్సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అమ్మాయి ట్రాప్ అయిన తర్వాత ఆమె తీసుకెళ్లి వీళ్ళు అక్కడ టార్చర్ చేసే సీన్స్ ని ఎంత బాగా పిక్చరైజ్ చేశారంటే వీళ్ళు డెఫినెట్లీ ఫీల్ అమ్మా బాబు ఇంత దారుణంగా ఉంటుందా అని ఫీలింగ్ బాగా క్రియేట్ చేశారు అన్నట్టు. అండ్ యాక్ట్రెస్ సాదియా కాదిబ్ షీ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ రోల్. చాలా బాగా చేసింది. ఈ సీన్ తర్వాత ఈ అమ్మాయిని ఇండియాకి ఎలా తీసుకెళ్లాలి అనేది ఒక పాయింట్ అయితే మాత్రం చాలా బాగా చూపించారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఉంటది. దాన్ని చాలా వరకు ఎంగేజింగ్ గానే చూపించారని చెప్తా. మెయిన్ జాన్ అబ్రహం ఆయన చాలా బాగా సూట్ అవుతాడు ఇలాంటి క్యారెక్టర్స్ కానీ. ఇలాంటి సినిమాలు ఎందుకు చేయడం నాకు ఇంకా అర్థం కాదు. యాక్షన్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. టెక్నికలీ పాపులారిటీ అదే ఉంటుంది. బట్ దీంట్లో ఆయన ఒదిగిపోయాడని చెప్తా. టోటల్ ఆ ఇండియన్ ఎంబసీ అండ్ ఆల్సో సుష్మా స్వరాజ్ గారి పాత్ర వీటన్నిటిని చాలా బాగా పెట్టుకున్నారు. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించదు. ఎక్కడ కూడా రియాలిటీకి దూరంగా తీసుకెళ్ళినట్టు అనిపించదు. ఇంకా హస్బెండ్ అయిన తహిర్ క్యారెక్టర్ ని చేసిన వాడు అయితే మాత్రం కుమ్మేసిండో ఇంతే ఉంటాడు. చాలా మెన్సింగ్ క్యారెక్టర్ ఉంటారు అనిపిస్తుంది అనమాట. టార్చర్ సీన్ కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. డిప్లొమసీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఆ టెన్షన్స్ వాటన్నిటిని చాలా క్లియర్ గా చూపించారు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇన్ దాట్ వే ఇట్ వాస్ రియల్లీ డ్రామాటిక్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. చాలా బాగా అనిపించింది. అట్లా చెప్పేసి ఓవర్ గా వెళ్ళలేదు. చాలా సింపుల్ డైలాగ్స్ తో చాలా బాగా చూపించారు అనిపించింది. సినిమాలో బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలు ఏంటంటే మాత్రం సినిమాని 2 hours లోపే ఇరికిద్దాం అని చెప్పేసి వీళ్ళు చాలా వరకు స్క్రీన్ ప్లే కట్ చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. మలేషియాలో ఉన్న అమ్మాయి ఒకరిని లవ్ చేసి ఏవి ఆలోచించకుండా పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది అనే సీన్ నడుస్తూ ఉంటది అనమాట. దాంట్లో ఇంకా చాలా డ్రామా పండాలి, ఇంకా చాలా సిచ్యువేషన్స్ జరగాలి. అవేవి జరగకుండా అమ్మో వీడిని లవ్ చేసేస్తున్నా, పాకిస్తాన్ కి వెళ్ళిపోతా, పెళ్లి చేసేసుకుంటా, నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా ఉండాలి అక్కడ. అండ్ ఆల్సో హీరోకి ఒక ట్రమాటిక్ పాస్ట్ ఉంటుంది. దాన్ని చాలా పెద్ద హింట్ చేస్తా ఉంటారు. కాకపోతే దాన్ని రివీల్ చేసిన విధానం మాత్రం నాకు అంత బాగా ఎక్కలేదు. ఆ అమ్మాయికి ధైర్యం ఇవ్వడానికి నువ్వు ఆ పాస్ట్ చెప్తున్నావు కరెక్టే, బట్ దాన్ని ఇంకా బాగా చూపెట్టాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. అది కనుక బాగుండి ఇంకా బాగుండేది. చాలా వరకు అథెంటిక్ గా పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సినిమాటోగ్రఫీ గానీ ఎక్కడ కూడా హంగులు ఆర్బాటాలు పోకుండా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా సెట్ అయినాయి. అనవసరంగా ఓవర్ డ్రామాటిక్ ఇక్కడ చేయలేదు, మెలో డ్రామా కూడా యాడ్ చేయలేదు. దీంట్లో చాలా క్లీన్ గా పెట్టినట్టు అనిపించింది. నాకైతే సినిమా నచ్చింది. చూడాలంటే చూసేసండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మ్యూజిక్ బాగా సెట్ అయింది భయ్య, నాకు మస్తు అనిపించింది. అండ్ యా దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ద డిప్లొమాట్. నాకైతే నచ్చింది. మీరు చూసారా, చూడాలనుకుంటారా చెప్పండి కామెంట్స్ లో. సినిమా రిలీజ్ 2 months అయింది కరెక్టే, బట్ ఇవాళ చూసాను, నాకు నచ్చింది. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఐ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్.